హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికైతే ఒక విజ్ఞప్తి, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు పక్కా చేసుకోండి. ఎందుకు అంటే ఫర్దర్గా మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళందరికైతే క్వశ్చన్ పేపర్స్ గెస్ చేసి చెప్తాను. అండ్ అలాగే మీ ఫ్యూచర్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఏ స్ట్రీమ్ త్రూ మీరు వెళ్తే బాగుంటుంది, ఎంపీసీయా, బైపీసీయా, లేదంటే మిగతా గ్రూప్సా, ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో దట్స్ ఓకే. ఈ వీడియోలోకి వచ్చి చూసుకున్నాను అయితే ఫ్రెండ్స్, టీఎస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే ఆన్లైన్లో ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనందరికైతే 5th నుంచి అయితే ఎగ్జామ్ ఉంది, ఇది తెలుసు. సో ఈరోజు March 1st. సో ఒక్కసారి అయితే నేను ఇది చూపిస్తాను, ఒకసారి మీరు ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్యూఆర్ కోడ్తో ఇంటర్ హాల్ టికెట్లు అని చెప్పేసి ఇచ్చారు. పేపర్ లీకేజ్పై వెంటనే సమాచారం. సో అందుకొరకు క్యూఆర్ కోడ్ అయితే అమర్చారు కదా. క్యూఆర్ కోడ్ అమర్చిన వేళ ఒక ఎగ్జామ్కి ముందు 10 days ముందుగా 10 days ముందుగా అలా రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే, సో మేబీ సెంటర్ త్రూ ఇవనేవి స్కామ్ చేయవచ్చు. అంటే లైక్ ఎలా అంటే లీక్ చేయవచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ పెట్టారు కాబట్టి ఇంకా వేరే అడుగులు వేసే అలా ఉంటుంది కొందరు. సో అందుకొరకు అని చెప్పేసి ఆన్ టైంకి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇంటర్ బోర్డ్ అయితే చూస్తుందన్నమాట. సో ఇందులో ఎలా అంటే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది అండ్ వాటర్ మార్క్ కూడా వస్తుంది. సో దీంతో ఏమవుతుందంటే, లైక్ ఎవరైనా కానీ ఆ యొక్క ప్రశ్న పత్రాలని ఫోటో తీసినా కానీ సో వాళ్ళ యొక్క సెంటర్ డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే ఇచ్చారు, హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ జారీ చేయడం వెనుక ఇంటర్ బోర్డ్ స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని పూర్తి చేసుకోవాలని భావిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారనమాట ఇక్కడ మొత్తం. సో దీని అర్థం ఏంటి అంటే, మనకి క్యూఆర్ కోడ్ అయితే అమర్చారు. సో దానివల్ల ఇంకా అయితే మనకి ఇప్పటివరకు అయితే ఆన్లైన్లో పెట్టలేదు, క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల పెట్టలేదు అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వచ్చేసరికి సుమారు 9.97 లక్షల మంది అండ్ ఆల్మోస్ట్ 10 lakh పీపుల్ అయితే రాయబోతున్నారు ఫ్రెండ్స్. సో 9 లక్షల మంది రాస్తున్నారు ఇంటర్మీడియట్ యొక్క ఎగ్జామ్. సో అర్థం చేసుకోండి పేపర్ లీకేజ్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి. ఒక్క సెంటర్ కాకుండా మరొక సెంటర్లో అయినా స్కామ్ చేయవచ్చు అనమాట. సో ఎగ్జామ్స్ వచ్చేసి March 5th నుంచి 25th వరకు ఉంటుందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారు అండ్ 5.07 లక్షల మంది సెకండ్ ఇయర్ రాయబోతున్నారు. మొత్తంగా వచ్చేసి 9.97 lakh పీపుల్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే అప్లై చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుందన్న ఆన్లైన్లో ఎప్పుడు వస్తుంది హాల్ టికెట్స్ అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటే కనుక, సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 1st అనమాట. సో రేపు వచ్చేసి సండే, ఎల్లుండి వచ్చేసి మండే వచ్చేసి 3rd అనమాట, March 3rd. అంటే మండే రోజు కనుక మీకు రిలీజ్ చేసే అవకాశం ఉంది అనుకుంటే ఏమవుతుందంటే, అక్కడ ఎగ్జామ్కి ఎగ్జామ్ ఎప్పుడు, సో మనకి వెనస్డే అనమాట 5th. సో వెనస్డే 5th. సో మండే రోజు రిలీజ్ చేసి ఏమవుతుందంటే మీరు సెంటర్కి వెళ్ళి చూసుకోలేరు అనమాట. సో అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ప్రిన్సిపల్కి మీరు చెప్పలేరు. సో అందుకొరికి ఈరోజు ఆఫ్టర్ 10 తర్వాత మనకైతే ఆన్లైన్లో ఎప్పుడైనా రావచ్చు. సో మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఈరోజు ఆఫ్టర్ 10 తర్వాత ఆన్లైన్లో వస్తుంది ఫ్రెండ్స్, ఆన్లైన్లో వస్తాయి. ఒక్కసారి అయితే మీరు చూసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, TGBIE అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది కదా. సో ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ IPA అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా. సో ప్రాక్టికల్ హాల్ టికెట్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎథికల్ హాల్ టికెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇదే ప్లేస్లో వచ్చేసి బ్లింక్ అవుతూ న్యూ అనుకుంటూ బ్లింక్ అవుతూ వస్తుందన్నమాట మీ యొక్క హాల్ టికెట్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 10-11 తర్వాత ఈరోజు అయితే మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో ఈరోజు అయితే డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఈ విధంగా ఇక్కడ చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోగలరు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మీరైతే మీ యొక్క ప్రిన్సిపల్కి అయితే కంప్లైంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి వెళ్ళి మీ యొక్క కాలేజ్లో, లేదంటే లాంగ్లో ఉన్నారనుకోండి, లాంగ్ డిస్టెన్స్లో ఉంటే
కాల్ చేసి చెప్పండి, సార్ నాకు ఇట్లా వచ్చింది అని చెప్పేసి మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వచ్చినటువంటి ఒరిజినల్ హాల్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర. మీ దగ్గర ఆన్లైన్లో తీసుకున్నటువంటి కాపీ ఉంది కాబట్టి ప్రిన్సిపల్కి చెప్తే ప్రిన్సిపల్ వెంటనే సరి చేసి అంటే బోర్డు వాళ్ళకి పంపించేసి ఎగ్జామ్ వరకు సరి చేసినటువంటి హాల్ టికెట్ అయితే మీకు మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో చేయని ఎడల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంసెట్ రాసినా మిగతా ఎగ్జామ్స్ లైక్ జేఈ నీట్ రాసినా కానీ లైక్ ఫర్దర్గా అయితే ఇబ్బంది అయితే అవుతుంది. అలా అవ్వద్దు అంటే తప్పకుండా మీరైతే మీ యొక్క ప్రిన్సిపల్ వరకు అయితే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈరోజు వస్తుంది. సో మీరైతే న్యూస్లో చూసారు కదా, అబౌట్ 10 lakhs అంటే ఒక 30,000 మంది తక్కువ 10 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. అంటే అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుందో అండ్ పేపర్ లీకేజ్ కూడా ఏ లెవెల్లో ఉంటుందో. అందుకొరకు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. QR కోడ్ అయితే అమర్చారు. సో ఇవాళ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు.